భగవంతుడు మల్లికార్జునుడు మరి ఆనాడు ఎండుగొర్రె సమరజ్యమంగా పుట్టగేలు పూసిల్ల సన్నము పైన పుట్టగేలు మంద వెళ్తున్నది. ఆ ఎండుగొర్రె బంగారు గొర్రె వెళ్ళే సమయం లోపల ఎనక మరి సూచవరకల్లా భగవంతుడు మల్లన్న ఎనక మరి చూస్తుంటే ఎండుగొర్రె బంగారు గొర్రె ఎప్పటి వరకు పుట్టలకు మరి పోవచ్చే పుట్ట లోపలికైనా గారి మరి పోతుంటే గాలి సమరజ్యం మంద ఎమ్మరి ఎవరు కొడుతున్నారు? ఎంటిది గొర్రె బంగారు పొడలు కుందుకోవనున్నది. రారాజు మల్లయ్య కళ్ళ దూకుతుండే అయినా జంగమయ్య సూమరాని దైవము చూపినవు చూపి గుందుకున్నవి ఎట్లా? ఎంటిది గొర్రె బంగారు పొడలు నా దగ్గర ఉంటే నీ కొడుకు రారాజు మల్లయ్య భద్రాడుకున్న లోకాల సేకిరితోని అనయంగా అయ్యో కొడుక మల్లయ్య ఎంటిది గొర్రె బంగారు పొడలు ఎందుకు ఇద్దరు దాన్ని సూమరాని దైవం చూపెట్టినవు చూపి గుందుకున్న లోకాల దగ్గర అడుగుతూ ఉంటే కొడుక మల్లయ్యో మల్లయ్య కొమటల్లో భాగ్యము కొడుక తిరుగుల్లో భాగ్యము కొడి లోపల ఉంటది రా కొడుకు మల్లయ్య తిరుగుల్లో భాగ్యం కొడుక కొమటల్లో భాగ్యము కొడి లోపల ఉంటుంది మీరు సందు లోపల ఉంటది. గొల్లపూరు మోని భాగ్యం అంటే కొడుక 7 పొలిమిన సందులో ఉంటది కొడుకు. ఏంటి గొర్రె బంగారు కూడా నీ దగ్గర ఉంటే 7 పొలిమిన సందు లోపల కొడుక మందను పట్టుకొని కొడుక నువ్వు వండుకున్నాడురా నా పేరు మల్లన్న అంటారు. నా పేరు పరిగెత్త భయ్యన్న పరిగెత్తి భయ్యన్న నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? అరే నేను కర్ణంలో పుట్టల పొక్క లోపల ఉండేటోని.
గడగడ గడగడ బాబాని ఎన్నికలు సూచన బాబాని ఎన్నికలు బంగారు పుట్టు బాబానికి ఇరనాడు మరి మిగిలిన బాబానికి సమరత్య మంద ఉంటుంది మంద ఎవరి పరిగెత్తి బయ్యలో ఉంది కర్రెపల్లి జాగర ఉంటుంది మంద కోసాలు ఉంటుంది పరిగెత్తి బయ్యన్న సమరత్య మందగాడ మల్లన్న ఎవరు ఉన్నాడు సమరత్య పాడుతావు ఇట్లయితే నడుతుంది కేసానికి ఇట్లయితే నడుతుంది ఈ మంద నాలుగు సౌరాజ్య మంద ఆరేరు మంద నాలుగున్నది మంద నడవంతరం వచ్చిన నాలుగు అదే నడమంత్రం వచ్చేవాడు మంద పుట్టినప్పుడు నేను పుట్టినా మంద లోపల నేనే ఉన్నా నడమంత్రం వచ్చే పాడుకోవు నువ్వు నేను ఆ పొక్కలకి నిన్ను ఓడదేయమన్నాడు చెప్పు వాడు పొక్కలేవాడు నేను పొక్కలేమంటుంటే నిన్ను ఓడదేయమన్నారు ఇప్పుడు అరే పుట్ట కాదు మంద ఏడుతోనే ఆడుతున్నాడు మందతో నేను ముట్టాను పాడుకోవు ఈ పుర్రగిత వాళ్ళు మందంతా నాదే నడువిడికని పురుగు మేసుకుంటా అప్పుడప్పుడు ఈ మంద నాదేరా ఈ మంద మీకు నువ్వు అంటానా నేనే కాసుకున్న పుట్టలో కాసుకున్న పుట్టలనే ఉన్న పుట్టలనే బతుతా పుట్టలే తింటా పుట్టలే పోతా ఈ ఎన్ని కొనే బంగారు కొడేది నా కొడక సమరత్య మందర ఎనగారు వెళ్తుంది నా కొడక మందర కాసుకున్న భక్తుమారి చెప్పిన నాయన పరిగెత్తి బయలు కొట్టిన మంద నాయన మంద కడిగేది మీద కట్టలేసి ఎల్ల కొట్టి వచ్చ నాయన తంగవయ్యా నాయన తంగవయ్యా అయ్యో అయ్యో
మామూలుగా జనమామలే ఆ లోకాల శంకరికి రారాజు మల్లయ్య సోదం ఎప్పుడైతే మ్యాలేము చెందిందో పాలివాడి కన్నీరా పలవాడి కన్నీరా ఇల్లు కన్నీర శత్రువు ఎవరి కన్నీరాలు మరి లోకాల జంగమయ్యా కళ్ళ కాడిగా తెచ్చిండు మరి చేతి లోపల పెట్టి లోకం జగలోకం మధ్యలోకం మానవలోకం 7 14 లోకాలు వస్తుండగా అరే భూలోక నగరం లోపల రాజమల్లయ్య ఎలయి పొద్దుగల్లా 7 వారి యువతం పెడతాడు కారణపడి ఎరవచ్చిండమ్మా 7 వారి యువతం పెడుతుంటే కాకి కారణపడి లోపల కాళ్ళ పుట్ట లోపల 1,000 గొర్రె మందన ఇన్న 1,000 గొర్రె మందన తిండి మల్లయ్య మల్లయ్య 1,000 గొర్రె మంద లోపల మంద మాసాన్ని పుట్టింది తొడి పోతాను పుట్టింది కల్మతోక కర్ర కుక్క పుట్టింది పరివాతల బయ్యల్ల పుట్టిండు మరి పరివాతల బయ్యన్న రారాజు మల్లయ్య దౌడం పెట్టుకుంటున్నారు మరి వీళ్ళకు సమాధానం చెప్పత్త లోకాల జంగమయ్యా జంగమయ్యరా దేవ జంగమయ్యరా అంజమ్మ కొడుకు అంటున్నా వాడుకో రంజోడు కంటలే అరే మా డాడీ ఇట్లా వచ్చిండు నీ గుడ్లు ఇచ్చి కడతా ఏం గుడ్రా ఏ గుడ్లు ఉంటాయి నేను పెద్ద కొట్లాడుకుంటున్నా కుట్టంలో మన్న కాసింది మళ్ళా కడికి వెళ్ళాను బొమ్మన్నట్టు మెడలనే కట్టలేసి ఎల్ల కొడుతుంది వాడు ఒకసారి వాడిని ఏమడం వారి ఏం కథను వారి చరిత్ర ఒకసారి అడుగు. అరే నీ పేరేంద్రా నువ్వే అడగాలి మంద లోపల పుట్టినా పుట్టావు పరిగెత్తి భయ్యాను నేను భయ్యాను నువ్వు నువ్వే పుట్టించావు మంద మల్లన్న ఆడు ఆడు వచ్చి లంగా అరే ఒకసారి అన్నా మల్లన్నాను మందను పూడ్చినప్పుడు నా కొడక పుట్టలో మనైనా బందరగా అని కొడకని ఒరే కొడగా మరిగత్తి వయ్యన్న మంద పుట్టినప్పుడు నా మంద పోసాలు పుట్టిన మంద 1000 రోజులు పుట్టిన మరిగత్తి వయ్యన్న నా కొడక
చల్లగా నిలబడలేదు బయట పడుతుంది కానీ అన్నం అయితే మంచి గరం ఉండలేదు. మరి ఎన్ని రోజులు ఉంటావురా అన్న పుట్టలకి? అన్నం చక్కగా ఉంటుంది. నువ్వు ఓడి నడువు అంతా లేదు 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 పుట్టగా అదే పుట్టాలి నువ్వు ఎందుకు కయ్య మీదకి చేయరావు అన్ని లేస్తాయి. నువ్వు వీడికి నడిచి మాట్లాడు. మరి భయ్యన్న నువ్వు చేసిన కథనే. అరే భయ్యన్న అని చెప్పినావు వాడు తీసిండు బయటకు చదివిస్తుంది లమ్మి కొడుతాడు మందనాలి అని వారంటాడు. వారి సవరించే గొర్రె మంద మీద ఎంత హక్కు నీకు ఉంటుందో వారి గుడ్డలకే వారు మాత్రం మందులు బయటకు తీసిండు కాబట్టి వారికి కూడా అంత హక్కు ఉంటుంది. నాకేముండదు. అరే నీకు హక్కు ఉంటుంది, వారికి హక్కు ఉంటుంది, ఇద్దరికి హక్కు ఉంటుంది. అరే వానికి ఏం తెలియదు. ఈయనే తెలియదు, కట్టే తెలియదు, అట్టే తెలియదు, పోయే తెలియదు. వానికి అక్కెట్టుంటుందా భయ్? అరే వారి గుడ్డలకేలి మందులు బయటకు తీసిండు కాబట్టి వారికి సగం హక్కు వారికి ఉంటుంది. గుడ్డలు ఉన్నప్పుడు గుడ్డలప్పుడు మందను రాసినావు కాబట్టి గుడ్డ మీద మందను రాసినావు కాబట్టి మంద మీద నీకు హక్కు ఉంటుంది. అరే ఒక తల్లి గడుపున మీరు ముట్టకున్నా ఒక తల్లి పిల్లలు కొట్టుకుంటారు పిల్లలు. మా తల్లి కలిపి లగముఖమ్ముడు ఒకటి కొడతాడు. అరే ఒక తల్లి కడుపున ముట్టకున్నా ఒక తల్లి పిల్లలు లెక్క కూడుండాలి అంటాడు. నువ్వు అరే గుడ్డుగా నీకు తప్పుడైతే వారికి అన్నైతే ఈడుకు పెద్ద చోడుకు పెద్ద నువ్వు. అరే ఈడుకు పెద్ద చోడుకు పెద్ద నువ్వు కావాలి. ఆస్తికి పెద్ద వాడైతాడు. కరింగానే ముట్టించిన దాన్ని ముట్టించి నాకు ఆశీర్వాద అందించేవారు కదా వారి దేవుడు దేవుడు వారి ఒక ముచ్చట చెప్తున్నా. అయ్యో నేను కట్టు
పెద్దోడు ఈ లోపల మీరు పోతే ఏ బండి దొరకని ఏ బలమే దొరకని మొదలాలు వారి చేతులు పెట్టి వెనక శిరును పోయాలయ్యా. అయ్యా అత్తయ్య కాకపోతే పలకరామయ్యా. చెప్పకుండా సరే పుట్ట లోపల ఉన్న మంచిగా అనిపించింది బయట పెట్టినాక చలి పెడతాంది కట్టినాక చలి పెడుతుంది మంచి ఉన్నా చెడ్డలున్నా ఏమున్నా కానున్నా ఉన్నా లేనున్నా అన్ని అడిగే పోయే వారికి ఒకరికి కాదు, వారికి నీకు ఇద్దరి కలిపి చెప్తున్నారయ్యా. సాగరండి సెలవులు మనకి రావు ఆ సారి కిందికి వచ్చి దాని పక్క సాపకనే దొప్పదు దాని పక్క సాపదొక్కి మన మీదకి ఇట్లా వచ్చారు. అట్టే గొర్రె కట్టబోదు ఈయన పోదు గొర్రె కట్టబోదు గొర్రె మన చచ్చిపోదు కొడగా ఒక ముచ్చట చెప్తుంది రే ఒక ముచ్చట చెప్తున్న కొడగా మల్లయ్య కొడగా భయ్యన్న సవలచ్చమంద సాగర్ మన దేవుడి గొర్రె మంద మీద ఉంటున్న కొడగా మల్లయ్య నేను ఎన్ని కొండ కైలాసం విడిచిపెట్టి నేను మాత్రం నేను కేలి కట్టలాలి వెళ్ళండి కొడి కొడక కేలి కట్టలాలి వెళ్ళండి 7 ముద్దవరికలు పెట్టింది అక్కడ 7 ముద్దవరికలు పెట్టింది కొడక 7 ముద్దవరికలు విసిరి చేతులు లోపల పెడుతున్న వారి కొడక మల్లయ్య భయ్యన్న ఒక్కొక్క ముద్ద విడక ఎవరాయి పొద్దుతుంది మీకు అగ్గిలేని మంద ఆగమైన మంద కుక్కలేని మంద అది గుడ్డి మంద అంటారు. అగ్గిలేని మంద ఆగమైన మంద కుక్కలేని మంద గుడ్డి మంద ఈ ముద్దులకు 7 ముద్దవిడకలు తీసి నీ చేతిలో పెడుతున్నా 7 ఏళ్ల కాలం ఈ ముద్దవిడకలు పోతే కొడుక మల్లయ్య వారి పొద్దుగా లేసి భయ్యలను సాలచ్చ మందల పోయి గొర్రెల దగ్గర పోయి పాలు ఇంటికి రావాలి పాలు ఇంటికి చుండి కావాలి పాలు ఇంటికి వచ్చాక వారి మల్లయ్య చుండి కలుసులు వద్దు 5 తొప్పల చుండు కావాలి పాలు ఇంటికి వచ్చి వాడేలా నేను పాలు ఇంటికి వచ్చి వాడు ఇంటికి వచ్చి చుండు కాల్సింది నా వంతు కాల్సింది మాత్ర చికరుడు కాలుతానే ఇండు నా వంతు మీరు పాలు ఇంటికి వస్తాడు నువ్వు పాలు చుండు కావాలి ఒక్క తొప్ప కాదు 5 తొప్పల చుండు కావాలి 5 తొప్పల చుండు కలిసిపోతూ పొద్దుగల్లా మంద మోసానికి తొట్టి మోసానికి కర్రపల్ల చలిగారికి ఓ తొప్పలు పెట్టాలి అగ్గి సూర్యునికి ఓ తొప్ప పెట్టాలి ఈ ఒక్క తొప్ప బయ్యకు ఓ తొప్ప 5 తొప్పలు రోజు పొద్దుగల చుండు కాల్చుకొని 5 తొప్పలతో తిరుగుకుంటా పోండి ఏ వ్యక్తి కట్టడాన్ని వెళ్ళండి ఏనాడు 7 ముద్దవిడికలు పెట్టింది ఈ 7 ముద్దవిడికలు పడిక 7 ఏళ్ళ కాసం అవుతుంది మీకు అగ్గి లేని మంద ఆగం మంద కావద్దని కానాడు భగవంతుడు లోకాల సంగమయ్యా దగ్గరికి తీసుకోవాలి చేతులేమన్నా చేసి అన్నదమ్ముల్లో ఎప్పుడు ఉండన్నాడు ఓ రామ రామ అరే మన చేతులు చేసి ఎప్పుడు గిట్లే ఉంటుంది ఎదురా ఏం లేదు అది ఎప్పుడు కలవాలి నాతోటి ఆకలిస్తున్నట్టున్నది వారి ఇప్పుడే మతకాడికి పోయి పాలు ఇంటికి వచ్చి చుండు కలిసి పెట్టుకోవాలి ఆకలిస్తున్నట్టు ఇది ఏ మర్ర దీని మొక్క ఎప్పుడు వస్తుంది దీని మొక్క నెరవల్లి తాగిన కొడతలేదు ఇది చాయిగా
ఇంకేం పర్వాలేదు భారీ కొడుక మల్లయ్య భారీ కొడుక మయ్యన్న 7 ఏళ్ల కాలం కొడుక ముద్దడి కలిసి తీసుకొని కొడుక మల్లయ్య పయ్యన్నాని ఏళ్ళు బొమ్మను రెండో శంకరుడు తరగతి మయ్యన్న గారాడి కాలంలో తండ్రి శంకరుడు ఎన్నుకొన్న కైలాసమేవరాని ఎల్లిపోయిండు శంకరుడు ఎన్నుకొన్న కైలాసంలో వీరు ఉన్నాడు కదా సమరచ్చమన్న కదా మల్లికార్జునుడు గారి కాలంలో తరగతి మయ్యన్న గారి ఆ పాలవీడు నా వంతు దున్నుగాడు నీ వంతు మంచి అన్నదమ్ముడు అన్నది అప్పటి కొడుకు అన్నాడు గడ్డ అన్నాడు మానవీయుడు నీవారు ఇంటికాడు అదే మన్నకాయ ఉండగా నేను చెప్పింది మాత్రం నువ్వు వినాలి ఏదో తీరలో పెద్దలు అనుకున్నా నాకడ సింధులోనే నీకడ సింధులోనే నేను కాకపోతే ఏం చెప్పింది మాత్రం నువ్వు వినాలి ఇంట తీరాలి తప్పది అని